హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము మష్రూమ్ బఠానీ కర్రీ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీకి కావాల్సినవన్నీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మష్రూమ్స్ అన్నీ ఒకే సైజులో ఉండాలి. అన్నీ ఒకే సైజులో ముక్కలు కట్ చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోండి. మష్రూమ్ ఇంకా బఠానీ బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని కొంచెం కలిపి తగినంత పసుపు, తగినంత కారం వేసుకోండి. తగినంత గరం మసాలా కూడా వేసుకోండి. కలపండి. ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేదాకా కొంచెం కలుపుతుండండి. ఒక 1 మినిట్ కలిపాక మూత పెట్టేసుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. కొంచెం మగ్గిపోతే కొంచెం మగ్గిన తర్వాత టమాటాస్ కూడా వేసుకోండి. టమాటాస్ వేసి కలుపుకొని కొంచెం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేయండి. దగ్గరికి అయ్యింది, చూసారు కదా. దగ్గరికి అయ్యాక కొంచెం కలుపుకొని మష్రూమ్స్ కూడా వేసుకోండి. మష్రూమ్స్ వేసుకున్నారు కదా. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత కలపండి. ఒక 2 మినిట్స్ దాకా కలుపుతుందండి. టూ మినిట్స్ దాకా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి, కొంచెం కర్రీ దగ్గరికి అయినంత వరకు. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ చాలా బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇదంతా అయ్యాక కొంచెం చీనీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎలా కనిపిస్తుందో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలిపాక కొంచెం మూత పెట్టుకోండి. ఇంకా అయిపోయినట్టే మన కర్రీ దగ్గరికి అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కొంచెం సర్వ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది మన మష్రూమ్ బఠానీ కర్రీ. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పక్కాగా ట్రై చేయండి మీరు కూడా.